వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానిలో మరో ప్రతిష్టాత్మక సంస్థకు సంబంధించి ముందడుగు పడింది. ఢిల్లీ బార్ కౌన్సిల్ అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయిలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు గతంలోనే ముందుకొచ్చింది. అమరావతి రాజధానిలోని శాఖమూరులో 55 ఎకరాల భూమిని ఈ యూనివర్సిటీకి కేటాయించారు. హైదరాబాదులో నవసార్ ఎలాగైతే ప్రతిష్టాత్మక లా యూనివర్సిటీ వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు అలాంటి యూనివర్సిటీ లేదు. అమరావతిలో శాఖమూరులో ఢిల్లీ బార్ కౌన్సిల్ ఈ న్యాయ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికి సంబంధించి 55 ఎకరాల భూమిని కేటాయించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెరల్ ఫస్ట్ పేరుతో ఈ బార్ కౌన్సిల్లో ఉండే సభ్యులు ఆ బార్ కౌన్సిల్ నిధులతో ఈ లా యూనివర్సిటీని వారే స్వయంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇదేదో బిజినెస్ ఇన్స్టిట్యూట్ కాదు, నో లాస్ నో ప్రాఫిట్ మాదిరి ఈ యూనివర్సిటీని నడిపిస్తారు. ఇది రాబోయే రోజుల్లో భారతదేశంలోనే న్యాయ విద్యాలయాల్లో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటిగా వెలుగొందబోతా ఉంది. భూమి కేటాయింపులు అయిపోయినాయి, ఎంఓయూలు కూడా కుదిరాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే అక్కడ శంకుస్థాపన జరగబోతా ఉంది. ముందుగా ఏదైనా యూనివర్సిటీలైనా విద్యా సంస్థలైనా మొత్తం 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు సంబంధించిన స్టడీస్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి రాదు. కొన్ని భవనాలు ముందు నిర్మిస్తారు, క్లాసులు స్టార్ట్ చేస్తారు ఫస్ట్ బ్యాచ్. ఆ బ్యాచ్ పెరిగే కొద్ది ఆ యూనివర్సిటీని విస్తరించుకుంటూ వెళ్తారు. రాబోయే 5-6 సంవత్సరాల్లో ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లా యూనివర్సిటీగా ఏర్పాటు కాబోతోంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ. సౌత్ ఇండియాలో మొదటిసారిగా ఢిల్లీ బార్ కౌన్సిల్ మొదటిసారిగా అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయడం మనందరికీ గర్వకారణం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.